వినాయక చవితి ప్రసాదం పాల తాలికలను క్విక్ అండ్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యపు పిండిని ఒక గ్లాసున్నర వరకు తీసుకొని అందులో 2 స్పూన్లు బెల్లం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని స్టవ్ పైన పెట్టి 2 గ్లాసుల వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు బియ్యపు పిండిలో ఒక స్పూను నెయ్యి వేసి కుక్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యంలోని వాటర్‌ని కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని ముద్దలాగా కలిపి పక్కన ఇప్పుడు బెల్లాన్ని తురుముకొని బియ్యపు పిండిని తీసుకున్నటువంటి గ్లాస్ తోటే 2 గ్లాసులకి కొంచెం తక్కువ బెల్లాన్ని తీసుకొని ఒక పావు కప్పు వాటర్ పోసి బెల్లం మొత్తాన్ని కూడా ఈ విధంగా కరిగించుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులోనే 3 గ్లాసుల వరకు చిక్కని పాలను వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి హోల్స్ ఈ విధంగా ఉన్నటువంటి మురుకుల గొట్టాన్ని తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండిని పెట్టి ఈ విధంగా తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన తాలికలు అనేవి చాలా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తాలికలు చేసుకోగా మిగిలిన పిండిలో కొద్దిగా పాలను పోసి ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు ఉడుకుతున్నటువంటి తాలికల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన తాలికలు అనేవి చిక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్